Daily. Taste the Daily. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా వెంటనే స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తెలియజేయడంతో పాటు వచ్చే 15 నుంచి 18 రోజుల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ప్రభుత్వం లేఖ పంపినట్టు తెలుస్తోంది. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎస్ఈసీ వల్ల ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక ఎన్నికలకి వల్ల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా వెంటనే స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తెలియజేయడంతో పాటు వచ్చే 15 నుంచి 18 రోజుల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం లేఖ పంపించినట్టు తెలుస్తుంది. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎస్ఈసీ ఇవాళ ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లతో పాటు డీజీపీ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే నిన్న రాష్ట్ర ప్రభుత్వం మరి స్థానిక సంస్థల్లో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పిస్తూ వారి జీవోను కూడా విడుదల చేసేది. మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా చాలా వరకు కూడా పెండింగ్ లో ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎదురు చూసింది. మరి ఆ సమయం రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై మరి ఇప్పటికే తర్జన భర్జన కొనసాగింది. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గట్టిగా ప్రయత్నం చేసింది. ఆ నిర్ణయాన్ని కూడా తీసుకుంది. మరి ఇప్పటికే ఒక స్పెషల్ జీవోను కూడా నిన్న రిలీజ్ చేశారు. మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చర్యలు కూడా చేపట్టింది. మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం తెలియజేయడంతో పాటు వచ్చే 15 నుంచి 18 రోజుల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం లేఖ పంపించింది. మరి ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎస్ఈసీ కూడా మరి ఈ రోజు సమావేశం కూడా నిర్వహిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనట్టుగా తెలుస్తోంది. మేబీ సాయంత్రం 4 గంటలు కానీ 5 గంటలకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రోజు 11 గంటలకు మరి ఎస్ఈసీ కార్యాలయంలో సిఎస్, డీజీపీ, పిఆర్, రెవెన్యూ, ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా అదేవిధంగా ఇటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా కమిషన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చాక ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకొని మరి సాయంత్రానికల్లా ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారంటూ కూడా మనకు సమాచారం తెలుస్తుంది. మరి షెడ్యూల్ విడుదలైతే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అంటే ఇది హైదరాబాద్, మెడ్చల్ జిల్లాలు మినహా ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వస్తుంది. అదే జరిగితే మరి 3 రోజుల వ్యవధిలోనే మరి అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్లు స్వీకరిస్తారన్నట్టుగా తెలుస్తోంది. మరి గ్రామ పంచాయతీల వారీగా, వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాలు కూడా ఇప్పటికే ఎస్ఈసీ తన వెబ్సైట్ లో, టీ పోల్ లో కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మరి ఎన్నికల విధులపై సిబ్బంది కూడా శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ మధ్య నిర్వహించారు. మరి బ్యాలెట్ పేపర్ల ముద్రను కూడా చేయాల్సిన ఏర్పాట్లతో పాటు బ్యాలెట్ బాక్సులు సమకూర్చడం ఏర్పాట్లకు కూడా ఎస్ఈసీ గతంలోనే చర్యలు కూడా చేపట్టింది. మరి ఆ ప్రారంభంతా కూడా ఇప్పటికే పూర్తయింది. మరి బ్యాలెట్ బాక్సులు కూడా భద్రపరచడం, కౌంటింగ్ కేంద్రాలు, పోలీసు భద్రత వంటి అంశాలపై కూడా
అయితే ఎస్సీస్ అయితే ఇప్పటికే పూర్తి చేసింది. ఇక మండల అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికల ముందు నిర్వహిస్తారా లేక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా అనే దానిపై కూడా ప్రభుత్వ పరంగా ఇంకా స్పష్టత రావాల్సింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి వాటి ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేందుకు వీలుగా తొలుత మరి పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిపేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 22 నెలలు అవుతుంది కాబట్టి మరి స్థానిక సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక రెఫరెండంగా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పార్టీ గుర్తుల రేజ్ చేసుకునే మరి మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ఎన్నికలు ముగిశాక వారం రోజుల వ్యవధిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. తర్వాత 1 వీక్ లేదా 15 రోజుల వ్యవధిలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేది కూడా అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇటు ఎస్సీసీ కార్యాలయంలో కూడా డీజీపీ జితేందర్ తో నిర్వహించిన సమావేశం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ముకుందని రాష్ట్రంలో శాంతి భద్రతల పరీక్షలు కూడా సమీక్షించారు. నిన్న అంతా సవ్యంగా ఉందని, ఎన్నికల బందోబస్తు ఇతర అవసరాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోలీస్ ఫోర్స్ సరిపోతుందని కూడా మరి ఇప్పటికే డీజీపీ సమాచారం కూడా ఇచ్చారు. మరి గతంలో 3 దశల్లో వేరువేరుగా గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించారు కాబట్టి మరి ఈసారి ఎన్ని విడుదలలో నిర్వహిస్తే మంచిదానిపై కూడా ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం కూడా ఒక రివ్యూ మీటింగ్ లో ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. మరి ఎన్ని విడుదల చేస్తారని కూడా మరి ఈ రోజు క్లారిటీ వస్తుంది. మరి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితో విడిగా కూడా భేటీ అయ్యారు కమిషనర్. మరి పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. మరి శివధర్ రెడ్డి కూడా కొత్తగా డీజీపీ బాధ్యతలు కూడా చేపడుతున్నారు త్వరలో కాబట్టి మరి ఆయన అక్టోబర్ 1 నుంచి కూడా బాధ్యతలు తీసుకుంటారు. మరి ఇప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఆయనతో కూడా మాట్లాడారు. ఇక ఇటు రిజర్వేషన్ల అంశం మీద మాత్రం మరి మొదటి నుంచి కూడా మరి ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం మీద మరి రాజకీయంతో పాటు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ కూడా ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి కూడా అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం జీఏడీ ద్వారా జీవో విడుదల చేయగా దాని ఆధారంగానే వెంటనే పీఆర్ శాఖ కూడా స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయంగా 40% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. మరి దీనికి అనుగుణంగా ఏ జిల్లాలో ఆ కలెక్టర్లు గెజిట్ విడుదల చేస్తే స్థానిక ఎన్నికల నిర్వహణ కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎక్కడికక్కడ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇక మరోవైపు ఇటు హైదరాబాద్ మేడ్చల్ అర్బన్ జిల్లాలు మినహా మొత్తం 31 జిల్లాలు ప్రజా పరిషత్ అంటే జెడ్పీటీసీలు దాదాపు 563 జెడ్పీ స్థానాలకు మరి ములుగు జిల్లా మంగంపేట మండలం జెడ్పీ స్థానాలపై కూడా కోర్టు కేసు కారణంగా స్టే ఉంది. మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 565 జెడ్పీటీసీలు మండలంపై ఎన్నికలు అయితే నిర్వహించున్నారు. ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలపై కూడా కొన్ని పరిధులు అయితే ఉన్నాయి. కొన్ని మండలాలు ఎంపీటీసీ స్థానాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5763 ఎంపీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగున్నాయి. గ్రామ పంచాయతీలు చూసుకుంటే మాత్రం దాదాపు 12,760 గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య దాదాపు 1,12,534 ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ రోజు సాయంత్రానికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే అందులో అప్పుడు ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు 570 ఉన్నాయి. మరి అప్పుడు ఎంపీటీసీ స్థానాలు అయితే 5,817 స్థానాలు ఉన్నాయి. మరి గ్రామ పంచాయతీలు 12,848 కాగా ఉన్నాయి. మరి వీటి బట్టి చూస్తే ఒక జెడ్పీ 5 ఎంపీటీసీలు 54 ఎంపీటీసీ స్థానాలు కూడా మరి 185 గ్రామ పంచాయతీలు కూడా తగ్గాయి. మరి వాటిని ఇటు మున్సిపాలిటీలు కూడా విలీనం చేశారు కాబట్టి మరి ఈసారి గతంతో పోలిస్తే మాత్రం ఈసారి గ్రామ పంచాయతీలు మన మున్సిపాలిటీలో విలీనం కావడంతో కొన్ని గ్రామాలు కూడా ఉనికి లేకుండా పోయింది. కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇటు 12,760 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 5,763 ఎంపీటీసీ స్థానాలకు, అదేవిధంగా ఇటు 565 జెడ్పీటీ స్థానాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలైతే జరగనున్నాయి. మరి దీనికైతే రంగం సిద్ధమని చెప్పుకోవాలి. మరి ఈ రోజు ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కూడా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులకు ఇటు డీజీపీతో పాటు ఇటు సిఎస్ అదేవిధంగా అన్ని శాఖల అధికారులు ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత ఈ ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా ఒక క్లారిటీ వస్తుంది. మరి ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంది అనేపై కూడా ఒక క్లారిటీ అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే విడుదల చేస్తుంది. మేబీ
15 రోజులు దాదాపు 20 రోజుల్లోనే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.